పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్, అంటే మన భారతదేశం మొత్తం తెలిసేలా చేసుకున్నారు. మాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏది చెప్పారో అదే మాకు అసెంబ్లీలో వాణి వినిపించినప్పుడు మాకు పూర్తి నమ్మకం వచ్చింది మేడం. గత 5 సంవత్సరాల్లో స్పందనలు అవి పెట్టి ప్రజలకు అంతా మంచి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా మేడం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మొత్తం అబద్ధమే మేడం. రజనీ గారు చేసిన అకృత్యాలకి ఈరోజు రజనీ గారు 50 ఎకరాల గ్రాండ్ క్వారీలో చేసిన అకృత్యానికి ఈరోజు మా ఊర్లో చేసిన అకృత్యం క్వారీల మీద సిన్నింగ్ కాటన్ కంపెనీల లంచాలు ఇవన్నీ చూసేసి రెచ్చగొట్టడం తగలబెట్టడం తప్పితే రజనీ గారు చేసింది ఏం లేదండి. ఎలాంటి అభివృద్ధి లేదు. అందుకే ఈరోజు పరారులో ఉంది. మొన్న సవాల్ ఇచ్చింది రజనీ మేడం గారు, కృష్ణదేవరాయలు గారు దాన్ని సేకరించారు, ఎంక్వైరీ చేశారు. తను ఎందుకంటే పరారులో ఉంది? న్యాయంగా వచ్చి నిలబడచ్చు కదా కోర్టులో, న్యాయ పోరాటం చేయొచ్చు కదా. తను తప్పు చేయలేదు కదా. తను చేసిన మొత్తం రౌడీ రాజకీయం మేడం. ఎక్కడక్కడ 5 సంవత్సరం మా ఉప్పరపాలెం గ్రామంలో మా పంచాయతీలో ఒక రోడ్డు వేసినట్టు కానీ, ఒక సైడ్ కాల కట్టినట్టు కానీ, ఒక ముసలి పింఛన్ పెట్టినట్టు కానీ, ఒక రైతు భరోసా కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇల్లు పట్ట ఇవ్వటం కానీ ఏ ఒక్కటి కూడా జరగలేదు మేడం. సైపోగా మళ్ళీ నాలాంటి ఇసుకలారే పెట్టి నా కారు గుద్దియటం, నా మీద అటెంట్ మటర్ కేసులు పెట్టేయటం, ఎస్టీ కేసులు పెట్టేయటము, కొట్టియటము, భయబందులు గురి చేయటం. ఈ రోజు నా కార్లు మొత్తం లాగేసుకుని నన్ను పిచ్చోని చేసి ఒక్కని చేశారు మేడం. ఎందుకని మరి వాళ్ళు మేమంతా మంచిగా చేసాము, ప్రజలకి ఎటువంటి అన్యాయం చేయలేదని చెప్తున్నారు కదా? ఏం చేస్తారు మేడం చెప్పండి? ఏం చేశారు? ఎక్కడెక్కడ బంజరు భూములు ఉండి ఆక్రమణ చేయటం, ఎవరెవరు పార్టీకి ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేలు పెట్టడము, కొట్టడము, కోర్టు పంపించటము, అకృతంగా వాళ్ళ కుటుంబాల భయభ్రాంతులకు గురి చేయటము, వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఎక్కడ మేడం ఈ 5.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల్లో మా ఉప్పరపాలెం గ్రామంలో ఎవడో భాస్కర్ రెడ్డి గారు అంట, ఆయన పేరు మీద వైఎస్ జగనన్న ఇళ్ల పష్టాలు మొత్తం ఫ్లాట్లు మొత్తం ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మా సొంత భూములు కూడా ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఎలా జరిగింది మేడం? రజనీ గారికి తెలియదా? దగ్గర నాకు తెలిసి మా ల్యాండ్ ఒక 15 ఎకరాలు, నాకు తెలిసి 15 ఎకరాలు భాస్కర్ రెడ్డి ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. బంజరు భూములు కూడా ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మా ఉప్పరపాలెం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ పోటీ చేసిన మనోహర్ గారు చనిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు భూమి కూడా భాస్కర్ రెడ్డి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇవన్నీ రజనీ గారికి తెలియకుండా జరిగిందిగా, ఆమె అనుసంధానంలో తెలిసేగా జరిగింది. ఈరోజు మీ పార్టీ తరఫున ప్రెసిడెంట్కి పోటీ చేసి 80 లక్షలు 86 లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన మీ పార్టీ నాయకుడు మనోహర్ తమ్ముడికి మీరు న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి మన హోంశాఖ మంత్రిని న్యాయం చేసినట్టు ఎలా నమ్ముతారు మేడం? మీరంతా ఎక్కడెక్కడ డబ్బు పెట్టేసి రాజ్యాలు కూలగొట్టాలని చెప్పి అకృతంగా మీరు చేసిన కుల రాజకీయాలకి, శిక్ష రాజకీయాలు ఈరోజు ఎంతోమంది సామాన్యులు అమాయకులు బలైపోయినారు. ఈరోజు మీరు కరెక్ట్గా పరిపాలించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, సింహం సింగులు వస్తుంది అన్నారు. సింగులు ఆలోచించండి. నువ్వు ఎక్కడెక్కడ శివరాజకీయాలు చేసుకుంటూ, బాబాయిని చంపుకుంటూ, తండ్రిని చంపుకుంటూ, తల్లుల మీద కేలు పెట్టుకుంటూ, కోటికి వేసుకుంటూ, భయబందులు గుర్తు చేసుకుంటూ, హిందూ దేవస్థానం కూల్చుకుంటూ, హిందూ దేవస్థానం భూమి మొత్తం ఇతర మసాలతులకి పంచుకుంటూ ఈరోజు కొలసిచ్చి పెట్టేసి హిందూ దేవస్థానాన్ని అగ్రపాతాలను దక్కేసి ఈరోజు నువ్వు నేను న్యాయం చేసినట్టు ఎలా కుదురుతుంది మేడం? ఇవే కనుక ధర్మంగా న్యాయం చేస్తే మరి ఈరోజు నీ పార్టీ 170 స్థానాల్లో నీకు గెలుస్తానని హామీ ఇచ్చావు కదా. 111 సీట్లకి ఎందుకు పడిపోయింది? నువ్వు చేసిన పని అకృతం కాబట్టి. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి గత 5 సంవత్సరాల్లో? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే మేడం, ఫస్ట్ పార్టీ సింపతి కోసం బాబాయ్ని మర్డర్ చేపించటము, అది తీసుకెళ్ళి నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద వేయటము, నారా రక్త చరిత్రని ఒక దొంగ రిపోర్ట్లు పెట్టేయటము, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఉండాలో మొత్తం భయబందులు గురించి రౌడీ రాజకీయం చేసి రౌడీలను పెట్టేసి అక్కడెక్కడ భయబందులు గురించి ఈఎంఎల్కి గెలవటము, గెలిచిన తర్వాత ఎక్కడెక్కడ బంజరు భూములు ఉండి ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎవరి పేరు మీద ఎక్కలేదు ఆన్లైన్లో చూడటం, ఆ భూములు మొత్తం వాళ్ళ బెనాల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవటం, ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని మతి సిమితి లేదని చంపేయడం. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారండి, కరోనా టైంలో ఒక మాస్క్ గురించి అడిగారండి, ఆయన కొట్టి గొందరగోళం చేసి నాకు మతి సిమితి లేదని మీడియా ముందు పెట్టి ఆ తర్వాత మన బట్టలు తీసి రోడ్డు మీద చేసి చంపేశారు కదా. దాని గురించి ఆయన బయటకు వచ్చిందా? ఒక పిల్లగాడిని అక్కడ ఇంకా ఏది ఎత్తున్నారని అడిగిన పిల్లగాడిని పిల్లలు తగలబెట్టారు కదా, దాని గురించి ఆయన బయటకు వచ్చిందా? కోడికత్తే కసక్కను పడిపించుకున్నాడు కదా ఎయిర్పోర్ట్లో, దాని గురించి ఇంతవరకు ఆయన బయటకు వచ్చిందా? వివేకానంద గారిని ముక్కలు నరికేశారు, నారా చంద్రబాబు నారా చరిత్ర అన్నారు కదా, ఇంతవరకు వివేకానంద గారి కేసు బయటకు వచ్చిందా? మన పవన్ కళ్యాణ్ గారు ఒక కేసు గణవెత్తారు, ఒక అమ్మాయి ప్రీతి సింగ్ అనే అమ్మాయి మర్డర్ కేసు, దాని గురించి ఇంతవరకు ఆయన బయటకు వచ్చింది. ఎక్కడ బయటకు రా, ఏ కాడికి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం, శివరాజకీయం చేయటం, ఆ ఎవరైతే ఉన్నారో ఆ కాపుల నాయకుల చేత పవన్ కళ్యాణ్ తిట్టేయటము, ఆయన అద్దుకోవాలనుకోవటం, ఆయన మీద కేలు పెట్టి రోడ్లు ఆకలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ భగవంతుడు చాలా గొప్పడు. 2 చోట్ల ఓడిపోయి కూడా తను నమ్ముకున్న ధర్మాన్ని తను చేయాల్సిన పని పద్ధతిగా చాలా పద్ధతిగా
చాలా పద్ధతిగా, ఎంత పద్ధతిగా అంటే నా రాష్ట్రం కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం నా వంతు నా ఊపిరి పోయే వరకు నేను పోరాడాలి, కొత్త యువరక్తం రావాలి, మార్పు రావాలి, యువతలో ప్రశ్నించాలి, నిలబడాలి, ధర్మాన్ని గెలిపించాలి, ఆడపడుచుకు న్యాయం జరగాలి, రైతుకు న్యాయం జరగాలి, ఎక్కడ అన్యాయం అనేది ఉండకూడదు అని ఈరోజు పవన్ కళ్యాణ్ మేము సిద్ధం చేసి ఈరోజు 21 స్థానాలు ప్రపంచ రికార్డులు ఎక్కడ కూడా సృష్టించినంత స్థాయిలో రికార్డు సృష్టించి గెలిచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్, అంటే మన భారతదేశం మొత్తం తెలిసేలా చేసుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గొప్పతనం. మరి అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడని ఎగతాళి చేస్తున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అమ్మ అంటూ తల్లి రొమ్ము గుద్దుతారు చూసారండి, అలాంటాడు. కాంగ్రెస్ పార్టీ పేరు తెచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గెలిచిన తర్వాత, వైఎస్ పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ కన్న తండ్రి పుట్ట లేకుండా లోగో వేశాడు, లోగో లేకుండా చేశారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీలో. సొంత తండ్రినే మోసం చేసినాడు, సొంత తండ్రి లోగో గుర్తు మీద గెలిచి, ఆ తండ్రి లోగో గుర్తు మీద గెలిచి కూడా నేను ఆ లోగో లేఖం చేసేసి సొంత భార్యని ఉన్న స్థాయిలో పెట్టాలని చెప్పి రుసుకొందని మొత్తం తోగించేసి 500 చిల్లర 5 కోట్లు పెట్టేసి 500 చిల్లర పైన డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళ భార్య గారికి ఒక గిఫ్ట్ కింద ఒక గెస్ట్ హౌస్ కట్టించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి, ధర్మంగా దాన్ని పోరాడేసి ఈరోజు ఎవరైతే తలాగరేసి నేను అది చేస్తా ఇది చేస్తా 175 అని చెప్పి సవాలిసిన జగన్మోహన్ రెడ్డిని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని అగ్రపథాలను తొక్కేస్తానని చెప్పి మళ్ళా చెప్పల్లా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలకి, ఆయన చేసిన పాపలకు అభివృద్ధులకి 11 సీట్లకు వచ్చారు. ఇంకంతకన్నా ఇంకేం కావాలండి? ఇదే ధర్మం అంటే. మీరు ఇక్కడికి ఒక సమస్యతో వచ్చారు కదా, మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని నమ్మకం ఉందా? గట్టి భరోసా ఉందండి నాకు. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను షూటింగ్లో చూశాను, ఒకనొక టైంలో నేను పవన్ కళ్యాణ్ గారిని చూశాను. ఫస్ట్ నేను మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి, కానీ నేను షూటింగ్ వెళ్ళిన తర్వాత ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయాల, ఒక పవన్ కళ్యాణ్ గారే నాకు సపోర్ట్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సర్దార్ గబ్బర్ సింగ్కి నేను వర్క్ చేశానండి. చాలా మంచి వ్యక్తి, ఆకలిగా ఉందంటే ఆయన చెప్పని పర్లేదు, ఎవరైనా ఇబ్బంది పడుతుందంటే ఆయన చూసి ఆయన కంట్లో పడితే దగ్గర పిలిచి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసే వ్యక్తి. నేను అలాంటి సందర్భాలు దూరంగా ఒక 7 చూశాను, దగ్గరగా ఒకటి చూశానండి. ఆయనకి చాలా పొగరు, ఆయన సరిగ్గా మాట్లాడరు అని అంటారు. ఏమండి, నిజాయితీ గుండె వాళ్ళు ఎప్పుడూ సైలెంట్గా తలదించుకుని ఉంటారండి. నిజాయితీ గుండెలు ఎప్పుడు సైలెంట్గా తలదించుకుని తను ఏం చేయాలా, అవతల మనిషి ఆవేదన ఏంటని ఆలోచించి ఆ తర్వాత నిజమా కాదా వాస్తవాలు తెలుసుకుని మళ్ళీ ఆ తర్వాత దగ్గర తీసుకుంటారు. పొగరంటే ఇప్పుడు నీతో నేను మాట్లాడి మీతో గొడవ పెట్టుకుంటే మంచిదా కాదండి? దీని వాస్తవాలు ఏంటి, దీని వెనకాల ఎంత బాధ ఉంది, ఎంత కష్టం ఉంది, ఇది నిజమా కాదా, ఇతను చెప్పేది అబద్ధమా నిజమా అని చెప్పి దాని గురించి లోతుకి వెళ్ళి చాలా దేనంగా ఆలోచించి ఇది కరెక్ట్ అనుకుంటే ఆయన ముందుకు వచ్చి పిలిపించి మాట్లాడతాడు. లేదు దీని వెనక ఫ్రాడ్ ఉంది అనుకుంటే కొంచెం దూరం పెట్టాడు. అది పొగరని ఎలా అంటామండి చెప్పండి? నిజాయితీ పరుడికి మాత్రమే ఎలాంటి లక్షణాలు ఉంటాయండి. స్వార్థపరుడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి లెక్క సైకో నవ్వుకుంటూ నవ్వుతూ ఆడబిడ్డలను తల మీద చేతులు పెట్టి ముంచుకుంటూ జనాన్ని మోసం చేసుకుంటూ ఉంటారండి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మంచి రోజులు వస్తాయి అంటారా ప్రజలకి? ఆల్రెడీ వచ్చేసినాయండి, ఆల్రెడీ వచ్చినాయి. ఎక్కడ జరగని అభివృద్ధి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారు, చెప్పిన మాట కట్టుబడి ఉంటున్నారు. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం మాట ఇచ్చిన కాడ కూడా ఈయన ఫస్ట్ అక్కడికి వెళ్ళి రోడ్లు వేయటము, వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించడము, వైద్యం కాంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మొత్తము ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే రోడ్డు పరిగెడు మంచినీళ్ళు కానీ ఏదైనా సరే తిన దృష్టికి వచ్చిన ఏదైనా సరే అది క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే చిన్న మధ్యలో ఏంటంటే కొంతమంది నాయకులు కొంతమంది కళ్యాణ్ గారి కాడికి వెళ్లకుండా ఆపి మధ్యలోనే కొంచెం బిజినెస్ చేసుకుని బతుకుతున్నారు కొంతమంది. కళ్యాణ్ బాబు గారి దృష్టికి వెళ్ళిందంటే అది 24 గంటల్లో అది కొలిక్కి వస్తుంది. 4-5 వారాల్లో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోద్దండి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఒక మాటలో చెప్పాలంటే ధర్మాన్ని నిలబెట్టే శివాజీ మహారాజ్ స్వామి అని నేను ఒప్పుకుంటానండి. మీ పేరు? నా పేరు మాడుగుల శివకుమార్ అండి, విజయవాడ వెంచిపేట నుండి వచ్చాం. ఏంటండి ఇక్కడ జనవాణి కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటి? మీరు జనవాణి కార్యక్రమానికి మీరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న చట్టసభల్లో అసెంబ్లీలో మన నాయకులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క కులం ప్రస్తావన విషయంలో మాకు రెల్లి జాతికి గుర్తించి మా యొక్క రెల్లి జాతి అట్టడుగులో ఉన్న సమస్యల్ని బయటికి తీసి మా సంఖ్యాబలాన్ని తెలియపరిచి చట్టసభల్లో వివరించి మా యొక్క వర్గీకరణలో ఏ కేటగిరీలో ఉన్నామని తెలియపరిచి మాకు చట్టబద్ధంగా చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏకీభవించడం, దానికి అందరూ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఏకీభవించేటట్టు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క కులాన్ని అట్టడుగులో ఉన్న కులాన్ని మాకు బయటికి తీసి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూప్లో పెట్టి నందుకు మాకు అందరం మా కులం తరపున మా యొక్క రెల్లి జాతి తరపున ప్రతి ఒక్కరూ మా
రెల్లి జాతి యావత్తు హృదయాల్లో మర్చిపోలేని మహనీయుడిగా రాజకీయ నాయకుల్లో ఈ యొక్క రాజకీయ ప్రస్తావనలో ఏ రాజకీయ నాయకుడు మా యొక్క రెల్లి జాతి పేరుని తలవలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క రెల్లి జాతి పేరును తలిచి మాకు చట్టసభల్లో ఇంతటి అవకాశాన్ని కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఇక్కడికి వచ్చాం. మీరు అన్నారు కదా అండి, రెల్లి జాతి వారిని అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎప్పుడూ మమ్మల్ని పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు మా గురించి అని అంటున్నారు కదా. మరి రెల్లి జాతి అనే వాళ్ళని కూడా గుర్తించి మీకంటూ ఏమన్నా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడు మాకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. రిజర్వేషన్ మాకు ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు రెల్లీకి ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి, ఎస్సీ వర్గీకరణలో చేర్చాలి, అది ఏ గ్రూప్లో పెట్టాలని చెప్పారు. అలాగే చెప్పిన మాట ప్రకారంగానే ఈరోజు చట్టసభల్లో మా యొక్క రెల్లి జాతి గురించి మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎవరు పట్టించుకోలేదా అండి? వైసీపీ ప్రభుత్వంలో మా యొక్క రెల్లి జాతిని పట్టించుకోలేదు. పైగా ఏంటంటే మా యొక్క రెల్లి జాతిని గుర్తించకపోగా ఎస్సీలో మాలా మాదిగా అందరూ మా సహోదరులు ఉన్నారు. కానీ అందులో ఒకే దాంట్లో కలపడం వల్ల మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా దూరం అయిపోయాం. ఎందుకని గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదాలు లేకుండా అందరికీ సమపాలనలో న్యాయం అనేది చేశాము, ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు అని అంటున్నారు కదా. అది మాటల వరకే పరిమితమైంది మేడం. కానీ మాకు సబ్సిడీ లోన్ ఉండేది మేడం, ఆ సబ్సిడీ లోన్లు కూడా తీసేశారు. ఆ సబ్సిడీ లోన్లు కూడా క్లోజ్ చేయించేశారు. ప్రతి ఒక్క కులం ఒకటే అంటున్నట్టుగా కలిపేసి మాకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు కూడా నిధులన్నీ గల్లంతు చేశారు మేడం. మెయిన్ ఎస్సీ ఎస్టీలకే మేము చాలా అండగా ఉన్నాము అని చెప్తున్నారు కదా. అది మాటల వరకే పరిమితమైంది మేడం. చెప్పాం కదా, మా కార్పొరేషన్లో అమౌంటే మొత్తం తీసేసి ఇతర వాటికి బెనిఫిషియరీగా చేర్చి వాళ్ళకి మాకు అన్యాయం చేశారు మేడం. ఈ ప్రభుత్వంలో కూడా మరి అలానే మాటల వరకే చేస్తారేమో? లేదు మేడం, ఇప్పుడు ఇది చట్టసభల్లో వాదించారు కాబట్టి మాకు కుల ప్రస్తావన మాకు తీసుకొచ్చారు కాబట్టి మా యొక్క రెల్లి జాతి యొక్క ఉనికిని చట్టసభల్లో చెప్పారు కాబట్టి మాకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ మాకు రావాల్సిన సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తామని వాగ్దానం చేశారు మేడం. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మొచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటిస్తే మాట మీద నిలబడే మనిషి అంటారా? మాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏది చెప్పారో అదే మాకు అసెంబ్లీలో వాణి వినిపించినప్పుడు మాకు పూర్తి నమ్మకం వచ్చింది మేడం. ఇంకా మాకు రెల్లి జాతికి ఏమైనా అండగా నిలబడాలన్నా మాట్లాడాలన్నా మా తరపున ఒక నాయకుడు ఉన్నాడని మా అందరికీ ధైర్యం నమ్మకం వచ్చింది మేడం. మీరేమో అంటే మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు మా పట్ల ఉండడానికి అని చెప్పేసి అని అంటున్నారు కదా. మరి ఎందుకు అపోజిషన్ వాళ్ళు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎగతాళి చేసిన వాళ్ళందరికీ వాళ్ళ విజ్ఞతగా వదిలేవాళ్ళు మేడం. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి గెలిచినా సరే 100 సార్లు గెలిచినట్టుగానే పరిపాలన సాగించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని న్యాయం చేసే దారిలో నడుస్తున్నారు మేడం. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గారి గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఈ హ్యాట్రిక్లో సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే ముందు తరాల వారికి భవిష్యత్తులో వారే ఒక నాయకుడిగా ఉండాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి వారి యొక్క కోరిక నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం మేడం.